ఏదైనా గాయం అవగాని అమ్మ అనడం సహజం. ఆ గాయం మానే మందుకునే నాన్ననసలు గుర్తించం. హాయ్ అన్నలందరికి నమస్తే. నేను మీ దినేష్, తెలంగాణ టాలెంట్. అన్న నమస్తే. నమస్తే దినేష్. స్టార్టింగ్ అసలు మీ పాట ప్రయాణం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందన్న? ఇక అందరూ తెలిసిన అన్ని ఇంటర్వ్యూలో చూసినా కాదు దినేష్ అంటే కొత్తగా మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అన్న నీది? నన్ను చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నీ ఫాలోవర్స్ అందరూ కూడా చరణార్జును దినేష్ అన్న ఇద్దరు మంచిగా పాటలు పాడిపించారు కాదు, మంచిగా మొత్తం ముచ్చట పెడుతురు అని ఖచ్చితంగా అనుకుంటారు. అది నీకు ఆ తడి ఉంది దినేష్. అంటే నువ్వు నాకు ఎక్కడ నచ్చుతావు అంటే, నువ్వు నా 9 నెలలు వాడు ఉన్నారు అని అమ్మ కూడా ఆ మాట అంటదో అనదో అని అన్నవన్న పాట. నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్ నాయన, నేను క్రియేట్ చేసిన పాట అద్భుతమైన కంపోజ్, అది ఎందుకో కుదరట్లేదు, ఎందుకో ఇట్ట అవ్వట్లేదు అని చెప్పి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం నేను చేసింది ఆ పాట. కొంతమంది నన్ను అవహేళన చేసిన వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు ఇట్లా ఇంటర్వ్యూ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా లాభం జరిగిందా? ముందు ఇది ఉంటుంది మన వాళ్ళ దగ్గర. నాకు అది బాధ. నేను ఏమైనా డబ్బులు ఇచ్చిండా? ఇంటర్వ్యూ చేసిండు, అదే ఉన్నది. నువ్వు చేసేది ఏమన్నా ఆల్రెడీ సెలబ్రిటీలు అవ్వాలి, కొత్త వాళ్ళని నువ్వు చేసిన తర్వాత వాళ్ళు సెలబ్రిటీలు అవుతుండొచ్చు. కానీ అంటే సమాజానికి మనం ఇంత చేస్తున్నప్పుడు సమాజం కూడా తెలుసుకోవాలి కదా. ఎంతసేపు తలుకులు మిల్కుల గురించే కాదు, మనలాంటి వాడు ఒకడు ఉంటాడు, ఒక ప్యూర్ మనిషి, వాడు సమాజం కోసం ఆరాట పడతా ఉంటాడు. అలాంటి వాడిని గురించి తెలుసుకుందాం, అలాంటి వాడిని కూడా పెద్దవాడిని చేద్దాం అన్న ఆలోచన వాళ్ళకి ఒక రోజు వస్తుంది. అది నమ్మకం ఉంది నాకు. ఒక పాట అన్న, ఇది మా అన్నకు నాకు రీసెంట్గా గొడవ అయింది. మా తమ్ముడు కూడా ఉండేవాడు హీరో. నా దృష్టిలో నా హీరో నా తమ్ముడే. సో ఇలాగే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి ప్రపంచమంతా చరణన్నని ఆరాధిస్తా ఉంటే నాతో 7 సంవత్సరాలు మాట్లాడకుండా దూరంగా ఉన్నాడు. ఒక వారం రోజుల ముందు హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. నేను వెళ్ళాను. అన్న అని అతను నాకు మాట్లాడే అవకాశం రాలేదు, తమ్ముడు అని నేను ఆయనకు మాట్లాడే అవకాశం రాలేదు. వారం రోజులు చనిపోయాడు. లాస్ట్ 1.5 years అయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది, ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. పాటలు హిట్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి లిరిక్స్ మార్చి? ఏ పాటలు? మంచిగా ఉండకుంటే నాకే నచ్చదు. ఆ పక్క ఊరు నుంచి ఒకడు వచ్చాడు, పక్క స్టేట్ నుంచి ఒకడు వచ్చాడు, వాడు సెలబ్రిటీ అట, ఆడు పాటలు పాడతాడు లేదా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఓ ఊరికి అన్నాడు. మనోడే ఉంటాడు, రోజు మన ఇంటికాడ కనపడతాడు కదా వీడు. ఈడేంటి ఒప్పుకోరు. నాకు ఇలా తృప్తి అయింది అన్న, నిజంగా. నువ్వేమన్నా అనుకో, తెలంగాణ టాలెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ గొప్ప మనసున్న వాళ్ళు. ఎందుకంటే ఇందులో నువ్వేం పెద్దగా ఫేమస్ అయిన వాళ్ళని పెద్దగా చూపించవు. అవును, ఎక్కడో మట్టిలో ఉన్న వాళ్ళని అసలు వాళ్ళు ఎవరిని పట్టించుకొని తీసుకొచ్చి కూర్చోబెడితే దాన్ని ఫాలో అవుతున్నారు చూడు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ వల్లే మేమందరం కూడా అయ్యేది. ఇప్పుడు నేనే కామన్ అయిపోయినా, ఆయన పోతాడు బండి మీద పోయి ఎవరిన పాటలు పాడిపిస్తాడు. ఇప్పుడు అదే నడుస్తుంది. నేను ఇప్పుడే సినిమాల్లో తీవ్రంగా ఎక్కువ చేస్తున్నా కాబట్టి నేను ఇప్పుడు నాకు సినిమాల్లో ఏ అవసరం వచ్చినా నేను తెలంగాణ టాలెంట్ చూస్తాను. నువ్వు ఇంటర్వ్యూ చేసిన చాలా మంది అమ్మాయిని సినిమాలో పాడిస్తాను. ఆల్రెడీ లిస్టులో కొందరు ఉన్నారు. డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తారు. బైక్ మీద వచ్చిండు కదా, ఈ రోజు డబ్బులు ఇస్తావు, ఒక 1000 రూపాయలు 2000 ఎంతో 5000 ఇస్తావు నీ దగ్గరికి వచ్చినందుకు. ఏదైనా నువ్వు చూపించుకుంటున్నాయి కదా దినేష్. నువ్వు కరీంనగర్లో 2010లో దేవిశెట్టి హాస్పిటల్ ఉంటుంది, నాన్న అస్తమా. ప్రొద్దున 7 గంటల ప్రాంతంలో హాస్పిటల్, మా నాన్న అద్దాలు తీసుకొని పోయినా అప్పటికి నాన్న చనిపోయింది అని చెప్పారు. ఆ టైల్స్ కొరిగిన అక్కడ. మళ్ళా 2024 జనవరి 26 ప్రొద్దున 7:44 ఒక పిల్లవాడు పుట్టిండని లోపలికి వెళ్ళి వచ్చి చెప్తే ఏడ్చిన. ఆయననే పుట్టిండి, మళ్ళీ ఆయన్నే పుట్టిండు అన్న ఫీలింగ్. ఫ్యామిలీ అమ్మతో కూడా మాట్లాడాను మధ్యలో. నువ్వు అన్నావు కదా ఈ సబ్స్క్రైబర్లు, నీ అంతా కూడా నేను ఎప్పుడు అలా అంత థింక్ చేయలే. నన్ను ఇప్పటి వరకు ఒక బ్యాడ్ కామెంట్ పెట్టి తిట్టలేరు వాళ్ళు ఇప్పటి వరకు. నీ ఆలోచనని నిజమని, నీ ఆలోచన కరెక్ట్ అని నిన్ను మొట్టమొదట సమర్థించేది మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన స్నేహితులు, మన సబ్స్క్రైబర్సే. నూరాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు
నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను మీ అన్న పాటతోటే పరిచయం అన్న మనది. పాట నువ్వు ఆపద్దు, నా ప్రయాణం నేను ఆపద్దు. ఉందా? అది పూర్తయ్యాక లోనకొస్తా ఉంటే నన్ను బయటికి తోస్తీవి.